హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. అదేంటి అక్క గాజులు చూపిస్తుంది అనుకుంటున్నారేమో. గాజుల సహాయంతో అంటే ఇంకొకరి సహాయం లేకుండా ఈ గాజుల సహాయం తీసేసుకొని చక్కగా ఒక కప్పు సగ్గుబియ్యంతో 100కి పైగా వడియాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎండతో అవసరమే లేదు. చక్కగా టీవీ చూసుకుంటూ ఫ్యాన్ గాలి కింద కూర్చొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మీకు కూడా డౌట్ ఉంది కదా. రండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యాన్ని మనము చూడండి ఇలా పెద్ద సైజు సగ్గుబియ్యము. వీటిని కావాలంటే నైట్ పడుకునే ముందు నానబెట్టుకోవచ్చు. లేదు మేము నానబెట్టుకోలేదు, మర్చిపోయాము, డే టైంలో ఇప్పుడు ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఒక కప్పు నిండా సగ్గుబియ్యాన్ని తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని అందులోకి 2 కప్పుల వేడి నీళ్ళు వేసేసుకోండి. నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిది. నైట్ నానబెట్టుకోలేదు అనుకుంటే ఇప్పుడు 2 కప్పుల వేడి నీళ్ళు వేసేసుకొని ఇలా ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టేసేయండి. 4-5 గంటల కల్లా చూడండి చక్కగా కింద అడుగున ఉన్న సగ్గుబియ్యం బౌల్ నిండా పైకి ఉబ్బేసి వచ్చాయి కదా, చక్కగా నానిపోయినాయి చూసారా. ఇప్పుడు వీటిని ఆ నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసేద్దాం. ఇలా మిక్సీ జార్లోకి నీళ్ళతో సహా సగ్గుబియ్యాన్ని వేసేసుకొని మూత క్లోజ్ చేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టేయండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. మరి మెత్తగా పేస్ట్ లాగా లేకుండా ఇలాగ సగ్గుబియ్యం బరకగా కనిపించాలి. అప్పుడే మనకి తర్వాత సగ్గుబియ్యం అదే అప్పడాలని ఫ్రై చేసుకొని తినే టైంలో లైక్ మనకి బబుల్ కింద కనిపిస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి వేసేసుకోవాలి. సో ఇంకొక కప్పు 2 కప్పుల నీళ్లు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మొత్తం అప్పుడు 2 కప్పులు, ఇప్పుడు 2 కప్పులు, 4 కప్పుల నీళ్లు వేసాను. సో ఇంకో 1 కప్పు కూడా వేస్తున్నాను. మొత్తం నేను 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నాను. చూడండి పక్క 1 కప్పు తీసుకొని అదే కప్పుతోనే కొలుచుకోండి. ఏ సైజ్ అయినా పర్లేదు, మీరు ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతోనే కొలుచుకోవాలి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, అదేంటనేది తర్వాత చెప్తాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అడుగుకు అంటుకుంటుంది, ఎందుకంటే సగ్గుబియ్యం జిగురు అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఇది ఉడికే కొద్దీ మనకి అడుగుకు అంటుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించే విధంగా నిదానంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఉండలు కట్టదు అండ్ మనకి అడుగు కూడా అంటుకోకుండా ఉంటుంది. సో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చేసిన మిస్టేక్ ఏంటనేది. మధ్యలో కొద్దిసేపు వదిలేసాను అండ్ స్టీల్ది పెట్టాను, ఇడ్లీ పాత్ర పెట్టాను. ఇడ్లీ పాత్ర అనేది అంత దల్సరిగా ఉండదు కదా డౌన్ పార్ట్. అదే సిల్వర్ది అంటే ఇది అల్యూమినియం పెట్టింటే ఓకే ఉండేది. స్టీల్ది కాబట్టి లైట్గా అడుగుకు అంటుకుంది, మరీ ఎక్కువ అంటుకోలేదు. బట్ కొంచెం వదిలేసాను. అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఇలా అంటుకోదు. సో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్యలో కొంచెం బాగా జాగ్రత్తగా చూస్తున్నట్టుగా చక్కగా ఉడుకుతుంది. ఇలా సగ్గుబియ్యం అనేవి మనకి ట్రాన్స్పరేటర్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి వడియాలనేవి. ఇది ఉడికే కొద్దీ మనకి లూజ్ అవుతుంది అండ్ మళ్ళీ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే కొద్దీ దగ్గరకు వస్తుంది. మరి లూజ్ అయిపోతుంది కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి అది పిండి అనేది వడియాలకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనే టైంలో దగ్గర పడుతూ వస్తుంది. చూసారా ఎంత దగ్గరికి అయిందో. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. పైన త్వర కట్టింది కదా, అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మనకి లైట్గా ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వాటర్ అంటే ట్రాన్స్పరేటర్లా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. మీకు వైట్గా రావాలి వడియాలు అనుకుంటే ఇవి చిల్లీ ఫ్లేక్స్ కానీ జీలకర్ర కానీ ఇప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు. నేను ఎప్పుడు వేయాలి అనేసి తర్వాత చెప్తాను. నేను బిఫోరే వేసాను, ఎందుకంటే అప్పడాలు మొత్తానికి బాగా ఫ్లేవర్ పడుతుందని వేసుకున్నాను. అండ్ స్నాక్స్ కింద తినడానికి కూడా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అండ్ ఇంకొకటి చెప్తాను, అస్సలు సోడా అనేది అవసరం లేదు. వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ అస్సలు అవసరం లేదు మనకి ఈ వడియాలకి. బాగా మిక్స్ చేసేసాం కదా, ఇంకా స్టవ్ అయితే కట్టేసి పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. చూడండి చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలాగొచ్చింది. ఒకవేళ మీరు ఎండలో వేసుకుంటున్నాము
వేడివేడిగా ఉంటుంది కదా, బట్టలపైన వేసుకుంటున్నాము అనుకుంటే వేడివేడిది అంతే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్ పైన వేస్తున్నాను అండ్ అలాగే గాజుల హెల్ప్ తీసుకొని వేసుకుంటున్నాను. గాజుల హెల్ప్ ఎందుకంటే అవి అన్నీ ఒకే సైజులో ఈవెన్గా రావడానికి, కరెక్ట్ షేప్లో రావడానికి నేను గాజులు పెట్టి వేస్తున్నాను. సో మీకు ఈ గాజులు అవసరం లేదు, మేము అలాగే బట్టలపైన వేసుకుంటాము, పెద్ద సైజు ఎలాగొచ్చినా ఓకే అనుకుంటే కనుక గాజుల హెల్ప్ అవసరం లేదు, చల్లారబెట్టాల్సిన అవసరం లేదు. నేను ప్లాస్టిక్ షీట్ పైన వేస్తున్నా కాబట్టి అలాగే పూర్తిగా చల్లారబెట్టి వేస్తున్నాను. సో మందంగా వేస్తున్నాను నేను. మీరు కావాలంటే కొంచెం కొంచెమే తీసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే కూడా పల్చగా వస్తాయి, ఆకుల్లాగా. ఎండిన తర్వాత మరీ పేపర్ లాగా కనిపిస్తాయి. సో నేను కొంచెం మందంగా ఉండాలి అనేసి ఇలా ఒక్కొక్క టీ స్పూన్ అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే అర టీ స్పూన్లో ఒకటి, 2 టీ స్పూన్లో 2 అయితే చేసుకోవచ్చు. ఎంత పల్చగా వేసినా కూడా వస్తాయి, అస్సలు చిరగకుండా వస్తాయి మనకి ఇవైతే. సో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. సో అన్నీ ఇలా వేసేసుకొని మరి గాజులు అయిపోయాయి కదా, ఇంకా వేసుకోవడానికి గాజులు కావాలి కదా అనుకుంటారేమో. సో మీరే చూడండి, ఇలా పట్టుకొని తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. దాని షేపు అంతే ఉంటుంది, మళ్ళీ ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు. సో అన్నీ ఈ విధంగా మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొక ప్లేస్కి సెట్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఇంకొకరి సహాయం కూడా లేకుండా చాలా ఈజీగా కరెక్ట్ షేప్తో మనము ఇలాగైతే వేసేసుకోవచ్చు. ఒక కప్పు సగ్గుబియ్యంతో 100కి పైగా వడియాలైతే పెట్టేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, చిన్న చిన్నగా అంటే అర టీ స్పూను పల్చగా చేసుకున్నారంటే, 1 టీ స్పూన్తో 2 అప్పడాలు చేసుకున్నారంటే 100కి పైగే వస్తాయండి. 150, 200 దాకా కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే మందంగా వేసాను, మీరే చూస్తున్నారు. అన్నీ ఇలాగైతే వేసేసాను. సో ఈవినింగ్ కల్లా చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో. ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే అండ్ అలాగే సైడ్కి విండో నుంచి ఎండ వస్తుంది మాకి. సో ఇలాగా మీరు కావాలంటే బాల్కనీ ఉంటే బాల్కనీలు కూడా పెట్టేసుకోవచ్చు. వీటిని బాగా ఎండ పెట్టేసి మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. బాగా ఎండిన తర్వాత ఇలాగ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూద్దాము. చిల్లీ ఫ్లేక్స్ అండ్ జీలకర్ర ఎప్పుడు వేయాలి అన్న కదా మీకు వైట్గా రావాలి అనుకుంటే, వేసుకునే ముందు వడియాలు వేసుకుంటాం కదా, అప్పుడు చల్లారిన తర్వాత అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి వేసుకుంటే కలర్ అనేవి తెల్లగా వస్తాయి. లేదంటే ఇలాగ చూడండి, కలర్ అనేది చిల్లీ ఫ్లేక్స్ రెడ్ కలర్ వస్తుంది, కారం పొడి లాగా అన్నట్టు మిక్స్ అవుతుంది కదా, అందుకే ఇలాగ వస్తుంది. కొంచెం వేడిలో వేసింటాం కదా, దాని ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అన్నట్టు పిండిలోకి, అందుకే తెల్లగా రావట్లేదు. సో మీకు వైట్గా కావాలి అనుకుంటే కనుక అలా చేయండి. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయినాయి. నాకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అండ్ కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా గుల్లగా ఉంటాయి. నచ్చితే ట్రై చేయండి. బాయ్.